ఉగ్రకుట్ర కేసులో నిందితుడు నూర్ మహమ్మద్ కు రిమాండ్ పడింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కదిరి కోర్టు తీర్పు చెప్పింది. దీంతో నూర్ మహమ్మద్ ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదైంది. 3 రోజుల క్రితమే నూర్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు పాక్ ఉగ్రవాదులతో నూర్ మహమ్మద్ టచ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. టెర్రరిస్టులతో ఫోన్ కాల్స్, చాటింగ్ చేసినట్లు విచారణలో తెలుసుకున్నారు. దాదాపు 29 ఉగ్రవాద సంస్థల గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నూర్ మహమ్మద్ ఇక్కడి యువతను టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో అతనిపై దేశద్రోహం, యుఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో నూర్ మహమ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంలోని నూర్ నివాసంలో తనిఖీలు జరిపారు. నూర్ మహమ్మద్ ఓ హోటల్లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల కుటుంబంతో గొడవపడిన నూర్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. అతడి దగ్గర 16 సిమ్ కార్డులను గుర్తించారు అధికారులు. అలాగే పాకిస్తాన్ టెర్రర్ గ్రూపుల్లో యాక్టివ్ గా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. మొత్తం టెర్రర్ లింకులను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.